క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని దేవుడి కుటుంబం ద్వారా మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో ధన్యులుగా మనం భావించాలి. కనుక ప్రియులారా, ఈ ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత కూడికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనిషి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన రాయించి ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రంథం యొక్క విలువ నేడు క్రైస్తవులకు అర్థం కాలేదండి. ఎందుకంటే సమాజంలో అందరూ భక్తులే కనపడుతున్నారు, కానీ దేవుడంటే భయం లేదు. వాక్యానికి ఉన్నటువంటి విలువ నేటి క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. కనుకనే దేవుని యొక్క సభలు జరుగుతున్నా, దేవుని యొక్క వాక్యం వినబడుతున్నా నేటి క్రైస్తవుని కాలు కదలట్లేదంటే నిజంగా దేవుడంటే భయం ఉందంటారా? వాళ్ళకి మీరు చెప్పండి, ఆలోచించండి. నిజంగా దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే ఏ సమస్యకైనా క్రైస్తవుడు భయపడతాడా? మీరు ఆలోచించండి. నిజంగా క్రీస్తు అంటే ఇష్టం ఉంటే, నీకు క్రీస్తు మీద ప్రేమే నీకుంటే, దేవుడంటే భయం ఉంటే అసలు దేనికైనా క్రైస్తవుడు భయపడతాడా? మీరు చెప్పండి. అందుకే చరిత్రలోకి వెళ్ళి ఒకసారి మనం చూడగలిగితే ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలకు ఒక మాట చెబుతున్నాడు దేవుడు. నాయన, మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, మీరు పెంచుకుంటున్నటువంటి ఆనాడున్నటువంటి సంపద ఏదైతే ఉందో, పశు సంపద, అవన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు చరిత్రలో. ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమం కలగాలంటే, జాగ్రత్తగా వినాలి మీరు, నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే దేవుని పట్ల ఫస్ట్ భయం ఉండాలి, భక్తి కాదు. దేవుని పట్ల భయం ఉండాలి. కంటిన్యూషన్ చెప్పమా. భయభక్తులు కలిగి, చూడండి, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు వారికి ఉండాలి. దేవుని కాపుదల ఈరోజు నీ కుటుంబానికి లేదంటే ఎందుకు లేదు? ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఈ భూమి మీద. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నా పట్ల భయం ఉండాలి నీకు. కీర్తనల గ్రంథం, యెహోవా దయాళుడు. ఎవరంట దేవుడు? దేవుడు ఎవరంట? దయగలిగిన వాడు. దేవుడు ఎవరంట? 107వ కీర్తన 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన మొదటి లక్షణం ఏంటి? దయగలిగిన వాడు. రెండవ లక్షణం, ఆయన కృప నిత్యము ఉంటుంది. మీరు ఎవరికి ఉంటుంది నిత్యం? ఆయన కృప నిత్యం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది నిత్యం ఆయన కృప? ఆయన యందు భయము భక్తి కలిగిన వారి పట్ల ఆయన కృప నిత్యం ఉంటుంది. అవునా కాదా? ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, టక్కన ఆన్సర్ చెప్పాలి మీరు. దేవుడు మనుషులకు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇప్పుడు దోమలకు అనుమతి ఇచ్చాడు, ఇల్లండి కొట్టండి, కొట్టేయండి వాళ్ళని. ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? చెప్పండి, ఎందుకు అనుమతిస్తున్నాడు బాధలు? అసలు బాధల వల్ల ఏమొస్తాయో తెలుసా అండి మీకు? బాధల వలన అసలు ఆ బాధల వలన వచ్చేది తెలియాలి మీకు. ఫస్ట్ మీకు బాధల వలన ఏమొస్తాయంటే, ఫస్ట్ రోగాలు వస్తాయి. దీన్ని ఏమంటారు? రోగాలని. బాధలేనా సంతోషమా? రోగాల వలన ఏమొస్తుందండి ఫ్యామిలీకి? బాధలు. ఏమంటారు? అది కంటిన్యూషన్గా ఉన్నాయి అనుకోండి బాధలు, ఏమంటారు? ఏంటో ఈ బాధలు మాకు అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. దీనికి ఏమన్నాడంటే అనారోగ్య సమస్యలు అన్నాడు. రెండవ పదం ఏం చెప్తున్నాడంటే, రెండవ మాట,
ఈ యొక్క బాధలు ఎందుకు అనుమతిస్తున్నాడో మొదటి మాటలో చెబుతున్నాడు కదా, రోగాలు అన్నాడు. రెండో పాయింట్ ఏం చెబుతున్నాడంటే కుటుంబంలో కలహాలు. ఇది కూడా ఒక బాధలే. మొదటిదేమో రోగాలతో బాధలు, రెండోదేమో కుటుంబంలో కలహాలు, ఒకరికొకరికి సమాధానం లేకపోవటం, సమస్యలతో ఆ కుటుంబం కొనసాగుతూ ముందుకెళ్తూ ఉంటుంది. మూడోది ఏంటంటే సమాజంలో వచ్చేటటువంటి నష్టాలు, బాధలు. సమాజంలో అంటే బయట ఏదైనా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏదైనా చేద్దామనుకుంటే ప్రతిదీ కూడా నష్టపోవటం, ఇదొక రకమైనటువంటి బాధ. ఏదైనా చేద్దామనుకున్న సమయంలో అది ఫెయిల్ అవ్వటం, ఒకవేళ చేద్దామని తలపెట్టినా అది నీకు సక్సెస్ కాకపోవటం, ఇదొక రకమైనటువంటి బాధ. నాలుగో బాధ ఏంటంటే మనకు నచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఈ బాధల ద్వారా దూరం చేసేయటం, అది నాలుగోది. అయితే ఐదో పాయింట్ ఏంటంటే ఈ బాధల వలన సంతోషం లేకపోవటం, సమాధానం లేకపోవటం, నెమ్మది లేకపోవటం, ఐక్యత లేకపోవటం. ఈ 5 రకాలైనటువంటి బాధలు ఒక కేటర్కి సంబంధించినటువంటి బాధలు. అర్థమైందా నేను చెప్పిన 5 మాటలు? మీకు మళ్ళీ ఏమైనా రిపీట్ చేయమంటారా? మొదటిదేమో రోగాల వలన వచ్చేటటువంటి బాధలు, రెండవదేమో కుటుంబ కలహాల వలన వస్తున్నటువంటి బాధలు, మూడవది సమాజంలో వస్తున్నటువంటి నష్టాలు, నాలుగవది మనకు నచ్చిన వారు దూరం అయిపోవటం, ఐదో సమస్య వచ్చేసరికి సంతోషం, సమాధానం, నెమ్మది, ఐక్యత లేనటువంటి తత్వం. అంటే ఇట్లాంటి తత్వం అంతా కూడా దేవుడు అసలు ఎందుకు ఈ బాధల ద్వారా మనకు అనుమతిస్తున్నాడు? కుటుంబం ఏమో క్షేమంగా ఉండాలని కట్టాడు దేవుడు. ఈ కట్టబడినటువంటి కుటుంబం మరి ఎందుకు ఇట్లాంటి సమస్యల్లోనికి దిగజారిపోయేలాగా దేవుడు అనుమతి చేస్తున్నాడు? దానికి కారణం ఏంటో మనం వెతకాలి ప్రియులారా. దానికి కారణం ఏంటో మనం వెతకాలి. మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆలోచన చేస్తాడా? ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం నిదానంగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతారు ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుస్తాడు? మీరు ఆలోచించండి. ఎవరి వల్ల నవ్వుద్దా? దేవుడు మంచిగా ఉన్నటువంటి అవయవాలలో ఏదైనా ఒకటి వంకర చేశాడు అనుకోండి, ఈ అవయవం పాడైపోయినటువంటి అవయవాన్ని ఎవడైనా సరిచేయగలడా? ఆలోచించండి. ఎవ్వరూ సరిచేయలేరండి. అందుకే కిందకు వచ్చేసరికి 14 అంటున్నాడు కదా, 14 వచ్చినాడు, సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద వచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి, ఎంత బాగుంది ఈ మాట. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆలోచించాలి. సుఖంగా ఉన్నప్పుడు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కష్టం మీద కష్టం మనకు వచ్చి పడుతున్నప్పుడు మాత్రం కాసేపు కూర్చొని ఆలోచించాలంటున్నాడు దేవుడు. ఇట్లాంటి ఆలోచన ఉందంటారా క్రైస్తవుల్లో? ఉందంటారా? ఉంటుందా? అసలు కష్టం వచ్చినప్పుడు ఆలోచించాలని దేవుడు చెప్పాడు. నిజంగా ఆలోచన ఉందా? మనకు కష్టం వచ్చినప్పుడు ఆలోచిస్తున్నామా? మనం ఆలోచించాం. ఎందుకంటే మన కష్టాలకు, బాధలకు దేవుడు అనే సంగతి మనం మర్చిపోయాం. మనం. సమూయేలు మొదటి గ్రంథం తీయండి ఒకసారి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, చూసుకుని మళ్ళీ ముందుకు వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ లైన్ చూడగలిగితే అసలు ఈ బాధలకు, సంతోషానికి కారణం ఎవరో బైబుల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రియులరా. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే అన్నాడా? ఆయన అంటే ఎవరు? దేవుడు. నీ కుటుంబానికి సంతోషం కావాలన్నా, నీ కుటుంబానికి బాధలు రావాలన్నా కారణం ఎవరు? దేవుడు. ఏమండి, అసలు కన్న బిడ్డల్ని బాధ పెట్టేటంత కసాయుడా మన పరలోకపు తండ్రి? ఏ తండ్రి అయినా పెడతాడు అసలు బాధలు? మీ బిడ్డల్ని మీరు ఎప్పుడైనా బాధ పెట్టారమ్మా? మేము పొద్దున్న లెగిస్తే మా బిడ్డల్ని బాధ పెట్టే పనిలోనే ఉన్న మన తండ్రి కానీ తల్లి కానీ ఉందా ఎక్కడైనా? లేదు. ఎప్పుడు బాధ పెడతాం బిడ్డల్ని మనం? చెప్పిన మాట విననప్పుడే బిడ్డల్ని మంచి దారిలోకి తీసుకురావడానికి తండ్రి, తల్లి వాడిని నొప్పించైనా, బాధ పెట్టైనా వాడి బ్రతుకును మార్చేటటువంటి శిక్షణ వాళ్ళకి వేస్తారు. అవునా కదా? మరి దేవుడు ఎందుకండి ప్రతి ఒక్కరికి బాధను ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది మనం చూడగలిగితే యోబు గ్రంథం 23వ అధ్యాయం తీయండి త్వరగా.
యోబు గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, దేవుడు నా హృదయమును కృంగ చేసెను. ఎవరంట కలవరపరిచింది యోబు గారిని? దేవుడు కలవరపరిచాడు. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నాశనము చేయబడి ఉండలేదు. ఏమంటున్నాడు చూసారండి యోబు గారు? నిజంగా యోబు గారికి వచ్చినటువంటి బాధలు ఒక్కసారి ఆలోచించుకొని ఆయన పక్కన మన బాధలు తీసుకెళ్ళి పెట్టుకొని చూడండి ఒకసారి. ఫస్ట్ విషయంలోనే ఫెయిల్ అవుతాం మనం. ఏ విషయంలో? ఆయనకి సంపద అంతా పోయింది. మనకి ఉన్న పాటున మన సంపద అంతా పోయిందనుకోండి, అప్పుడు దేవుని గురించిన ఆలోచన ఉంటుందా క్రైస్తవులకు? చెప్పండి. ఉన్నదంతా ఒకేసారి పోయిందనుకోండి, దేవుడు అంటే భక్తి వస్తుందా పోద్దా? ఉంటుందా పోద్దా? టకటక చెప్పాలి మీరు. ఏమండి, ఉంటుందా పోద్దా? ఖచ్చితంగా పోద్ది. కానీ ఇక్కడ యోబు గారు అంటున్నాడు కదా, మరణానికి సంబంధించినటువంటి భయంకరమైన విపత్తు నాకు వచ్చినా కూడా నేను నాశనం అయిపోలేదు అంటున్నాడు ఆయన. అసలు ఎందుకు వచ్చింది యోబు గారికి ఈ బాధ అంటే, ఒక పరీక్ష. ఏ పరీక్ష అది? విశ్వాస పరీక్ష. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సందర్భం కాదు, కైనా మీకు చూపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చూపిస్తున్నా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు అనుకుంటా, ఒకసారి చూడండి. నా సహోదరులారా, ఏమంటున్నాడండి యోబు గారికి? ఎందుకు వచ్చింది శ్రమ? విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. అంటే మన విశ్వాసానికి కూడా పరీక్ష ఉందంటారా? ఉందా లేదా? ఆల్రెడీ 2 సార్లు నేను పరీక్షింపబడ్డాను దేవుని చేత. కానీ నా దేవుణ్ణి గెలిపించాను తప్ప దయ్యానికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఏ విషయాల్లో కూడా ప్రతి ఒక్కరి విశ్వాసానికి పరీక్ష ఉంది. ఒక్క యోబు గారికి కాదండి, అబ్రహాం గారి విశ్వాసానికి పరీక్ష ఉందా లేదా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మరి ఈరోజు మనకెందుకు ఉండదు? ఖచ్చితంగా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ఏమంటున్నాడు యోబు గారు? యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమంటున్నారు యోబు గారు? దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంటే బాధలను అనుమతించేది ఎవరు? దేవుడు. నిన్ను కృంగ చేసేది ఆయన, నిన్ను లేవనెత్తేది ఆయన, బ్రతుకునిచ్చేది ఆయన, బ్రతికించేది ఆయన, చివరికి నిన్ను మట్టిలో కలిపేది కూడా ఆయనే. అందుకే భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడంటే, సర్వశక్తుడగు దేవుడు నన్ను కృంగ చేశాడు అని 17 అంటున్నాడు. గాఢాంధకారము కమ్మి ఉండినను, అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారమునను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి. అంటే వచ్చినటువంటి బాధ నాశనం చేయటానికి కాదా యోబు గారికి వచ్చింది? ఈరోజు మనకు వస్తున్నటువంటి బాధలు కూడా నాశనం చేయటానికి కాదా? మనం ఎరగాలి ఎందుకు వస్తున్నాయో, మనకెందుకు వస్తున్నాయో ఈ బాధలు, దేవుడు ఎందుకు ఈ బాధలను అనుమతిస్తున్నాడో బాధలో ఉన్నటువంటి మనం ఎరగాలి. అది ఎరిగి తెలుసుకోవాలి. మరి దేవుడే పెడుతున్నాడని యోబు గారు అంటున్నాడు కదా, పెట్టిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విలాప వాక్యములు 3వ అధ్యాయం చూడండి. చాలా దయగలిగినటువంటి తండ్రి అండి మన పరలోకపు తండ్రి. చూద్దాం ఒకసారి విలాప వాక్యములు. ఎంత అద్భుతమైన మాటలు రాశాడు చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం తీయండి ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం ప్రియులరా చూడండి. హృదయపూర్వకముగా ఆయన అనగా తండ్రి నరులకు విచారమైనను బాధ అయినను కలుగ చేయడు. ఎలా చేయడంట? బాధ ఎలా కలుగ చేయడు? హృదయపూర్వకంగా కలగ చేయడు. మరి ఎలా కలగ చేస్తున్నాడు ఈయన? 32లో చెబుతున్నాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలి పడుతున్నాడు.
దారి తప్పిన వారిని దారిలో తీసుకురావడానికి బాధ పెడుతున్నాడు. బాధ పెట్టినటువంటి తండ్రి తన పిల్లలు కన్నీళ్లు పెడుతున్నప్పుడు, బాధ అనుభవిస్తున్నప్పుడు తట్టుకోలేనటువంటి బాధను పరలోకమందున్న తండ్రి పడుతున్నాడు. అందుకేమంటున్నాడు? ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగచేయడు. అయినా కూడా ఎందుకు బాధ పెడుతున్నాడు అయ్యా దేవుడు అని అంటే, ఆయన బాధ పెట్టడానికి కల కారణం ఏంటో మనం వెతకాలి. మనుషులందరినీ ఎందుకు బాధ పెడుతున్నాడు ఆయన? ఎందుకు విచారంలోనికి దించేస్తున్నాడు మనుషులందరినీ? సంతోషంగా ఉండాలని మనుషులు కోరుకుంటుంటే, సంతోషంగా ఉన్నటువంటి మనుషులకి దేవుడు ఎందుకు బాధలు అనుమతిస్తున్నాడు? అది మనం వెతకాలి. అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు మనుషులకు బాధలు పెడుతున్నాడు ఆయన? దాని మూలాన్ని మనం వెతుకుదాం ప్రియులారా. బైబిల్లో కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం ఆయన బాధ పెట్టినా కూడా ఆయన కోపం కానీ ఆయన యొక్క ఉగ్రత కానీ ఎంతసేపు ఉంటుందో చూడండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంటండి? అదే భర్త మీద భార్య కోపం ఎంతసేపు ఉంటుంది చూడాలి మీరు. నా ఇంకా తలకాయలు ఉంచుకొని రాసుకోవడం కదా, నా ఇంకా చూడండి. ఏమ్మా దేవుని కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషమే ఆయన కోప్పడితేనే మన స్థితి ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. ఇటు ఒక్క నిమిషం ఆయన కోప్పడితేనే నా ఆకారం, నా స్థితి, నా బలం, నా బలహీనత అన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఒక్క దెబ్బతో పోతాయి అన్నీ కూడా, ఒక్క నిమిషం ఆయన కోప్పడితే. అందుకే ఇక్కడ చక్కటి మాట రాయించాడండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ, జాగ్రత్తగా వినండి, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. ఆయన కోపాన్ని తెప్పిస్తే ఆయన నిన్ను బాధకు గురి చేస్తాడు. ఆ బాధకు గురైనటువంటి నీవు దేవుని చిత్తాన్ని ఎరిగితే ఆయన దయ ఎంతకాలం ఉంటుంది? ఆ ఆయుష్ నువ్వు బ్రతుకున్నంత కాలం ఉంటుంది ఆయన కృప. ఆయన కోపాన్ని తెప్పిస్తే నీకు బాధ తీసుకొచ్చి పెడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనకు కోపం తెప్పించకుండా ఆయన చెప్పినట్టుగా ఆయన మాటలను అనుసరించి బ్రతికావు అనుకోండి, ఆయన దయ నువ్వు బ్రతికినంత కాలం ఉంటుందంటున్నట్టు. మరి నువ్వు బ్రతుకు కాలమంతా ఈ ఆయుష్ కాలంలో దేవుని దయ మనం పొందుకోవాలంటే, మన బాధల నుంచి మనం విముక్తి చెందాలంటే మరి ఇంకా దాని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం చూడండి. ఆయుష్కాలం అంతా కూడా మనం హ్యాపీగా ఉండాలంటే చెబుతున్న మాట చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం ప్రియులరా చూడండి ఏమంటున్నాడు. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా కూడా ఉండాలంటే ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సందర్భం జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వినటానికి రండి. ఏమంటున్నాడు ఇక్కడ? వాక్యాన్ని వినటానికి రండి. వాక్యం వింటే ఏం జరుగుద్దయ్యానంటే పాపాన్ని విడిచిపెడతారంటున్నాడు. కిందకు వచ్చేసరికి 11 అంటున్నాడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములన్నీ క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. చూసారండి? ఎందుకయ్యా దేవుడు బాధ పెడుతున్నాడంటే బైబిల్లో చెబుతున్నాడు కదా, నా బోధ వినాలంటున్నాడు ఆయన. ఏది వినాలి? ఆయన బోధ వినాలి. సుఖంగా బ్రతకాలని అందరికీ ఉంటుందండి. హ్యాపీగా కొంతకాలం బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మరి మనం హ్యాపీగా బ్రతకాలంటే హ్యాపీనెస్ ఇచ్చే వాక్యాన్ని మనం వినాలి. సుఖంగా బ్రతకాలంటే దేవుని యొక్క సువార్తను మనం అనుసరించి నడవాలి. మరి దేవుడేమో మీరు హ్యాపీగా ఉండాలంటే, మీ యొక్క కాలాన్ని క్షేమంగా వెళ్ళబుచ్చాలంటే నా ఉపదేశం వినమని చెబుతున్నాడు. మరి ఉపదేశం వినమని దేవుడు చెబుతున్నాడు. మరొక మాట చూసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం, మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ, 2 మాటలు చూసి మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. వినమనేమో ఆయన చెబుతున్నాడు, మరి మనుషులు ఎలా ఉన్నారు చూడండి.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచుంది. ఇదేమో సీక్రెట్ చెప్పుకునే గుసగుస లాంటి శబ్దం కాదే. మైక్ అనే యంత్రం ద్వారా ఈ సమాజానికి జ్ఞానం వినబడుతుందా లేదా? వినబడుతుంది. కానీ వినడానికి వస్తున్నారా? రావట్లేదు. వినని వారికి విన్నటువంటి వాక్య ప్రకారం బ్రతకని వారికి వచ్చే నష్టాలేంటో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. వినాలి ఈ రాత్రి జాగ్రత్తగా. అందుకే 22లో చెబుతున్నాడు కదా, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. ఏమంటున్నాడు సొలొమోను గారు? జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళ జ్ఞానం లేకుండా బ్రతుకుతారు ఈ భూమి మీద అని చెబుతూ 25లో ఏమంటున్నాడు చూడండి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నోడికి వాక్యం ఉంది కానీ రారా బాబు అంటే వస్తాడా? రాడండి. అన్ని బాగున్నోళ్ళు చెప్పండి వాక్యం ఉంది కానీ రాయనంటే రాడు. మరి ఎలా వాక్యం ఎలా నేర్పించాలి అలాంటి వాళ్ళందరికీ? మరి ఎలా నేర్పించాలండి? ఎలా నేర్పించాలి? ఇదే సామెతల గ్రంథం మొత్తం చదివితే మనకు తెల్లారిపోద్దు. కానీ ఈ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చెప్పుకుంటా 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను చెప్పిన బోధ మీరు ఏమీ వినట్లేదు. మరి వినకపోతే మరి ఎలా వినిపించాలో నాకు బాగా తెలుసు నాన్న, ఎందుకంటే నీ పుట్టుక కారణం నేనే కదా అంటున్న పరలోకమందు తండ్రి. ఒకసారి 5వ అధ్యాయం దగ్గరికి రండి. ఇవన్నీ మనం చదవటం కావద్దు కానీ 5వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి రండి. ఏమంటున్నాడు? బోధను వినకుండా త్రోసివేసి జ్ఞానాన్ని అభ్యసించకుండా నీకు నచ్చినట్టుగా ఆరోగ్యం ఉందని, బలం ఉందని, ధనం ఉందని నీకు నచ్చినట్టుగా తిరిగితే దేవుడు ఏం చేస్తాడో చూడు. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, ఒకసారి అక్కడ ఆగుతాం. ఏమవుద్దంట? దేవుడు చెప్పినప్పుడు వినకుండా నీకు నచ్చినట్టుగా తిరిగితే, ఏ బలాన్ని చూసి ఏ ధనాన్ని చూసి నువ్వు ఈ సమాజంలో దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావో, అలా బ్రతుకుతున్న వాడిని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? తుదకు నీ మాంసం నీ శరీరం క్షీణించినప్పుడు. ఎలా క్షీణించిందో చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం. మళ్ళొద్దాం ఇక్కడికి. ఎలా క్షీణించిందో చూడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎలా క్షీణిస్తుందో చూడండి. వ్యాధి చేత మంచమెక్కుట వలన, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. శిక్ష లేకపోతే బాలుడైనా బలిసినోడైనా పాడైపోతాడు సమాజంలో. అంటే బ్రతుకుతున్నటువంటి మనుషులకు దేవుని వాక్యం అనే శిక్షణ కావాలి. అందుకే ఆరోగ్యం బాగున్నప్పుడు వాక్యం చెప్పిస్తున్నాడు, వినట్లేదు చాలామంది. అందుకే ఎలా బోధన ఎక్కించాలో బాధ పెడితే కానీ అర్థం కాదు ఈ సమాజానికి కనుక్కున్న పరలోకపు తండ్రి బోధ నేర్పుటకే బాధలను తీసుకొచ్చి పెడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఎలా క్షీణించిపోయింది శరీరం? తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. ఎలా క్షీణించింది? వ్యాధిని రప్పించాడు, మంచం ఎక్కించాడు. ఇప్పుడు శిక్షణ అక్కడ జరుగుతుంది. ఎక్కడ? మందిరంలో నేర్చుకోరా? ఇంటికాడ సభలు పెడితే నేర్చుకోరా? ఊర్లో మీటింగ్లు పెడితే నేర్చుకోరా? మేము రాము అక్కడికే, మేము నేర్చుకోము అక్కడ. మరి ఎక్కడ నేర్చుకుంటావు? నీకు ఎక్కడ నేర్పిస్తే నీ బుర్రకు చక్కగా ఎక్కుద్దో ఎవరో తెలుసు బాగా? నాకు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు బాగా తెలుసు నీకు ఎట్ట నేర్పాలో. ఎందుకంటే నాకు అట్టగా నేర్పాడు. నేను మొండికేసుకొని తిరిగాను చాలా సంవత్సరాలు. పాపం 30 కిలోమీటర్ల నుంచి ఒకడు ఉరికిత్తి నెడితే కానీ షార్ట్ అవ్వదు ఆ బండి. ఆ బండి వేసుకొని ఇంటికి వచ్చి తెల్లవారు డ్యూటీ చేసి వచ్చాడు. నేను డ్యూటీ చేసుకొని వస్తే ఎదురు కూర్చొని వాక్యం చెప్తూ ఉంటాడు మా మామగారండి. చెప్తా ఉంటే ఆయనకు చెప్పాను, నాకు వాక్యం చెప్పడానికైతే దయచేసి 30 కిలోమీటర్లు మా ఇంటికి రావద్దను నేను.
నువ్వు చెప్పుకుంటానంటే నీ కూతురు చెప్పు, నా కూతురు చెప్పు వాక్యం, నాకు మాత్రం చెప్పుకోగలను నేను. ఆయన అన్నాడు, మీరు వినకపోయినా ఏం పర్లేదండి, మీరు పడుకోండి, మీరు కూర్చోవద్దు ప్రార్థనలు, మీరు పడుకోండి, నేను వాక్యం చెప్పుకుంటా మా అమ్మాయికి అన్నాడు ఆయన. మనం అనుకుంటాం కదా, నేను ఇక్కడ కూర్చుంటేనే వాక్యం విన్నట్టా అండి, పడుకుంటే వినకూడదా అండి అనుకుంటాం. కానీ నువ్వు పడుకోని ఒక్కవేళ చెవిబట్టి పెట్టినా వాక్యం ఒక్క పాయింట్ నీ బుర్రలో నాటింది అనుకోండి, ఖచ్చితంగా ఒకరోజు అది నీకు పట్టుకుంటుంది వాక్యం. కానీ ఆయన 3 సంవత్సరాల ప్రయాస ఏదైతే ఉందో, నన్ను మార్చాలని తిరిగిన ప్రయాస, ఖచ్చితంగా కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా నిజంగా దేవుడు కూడా ఒక సమయం రాగానే నన్ను పట్టుకున్నాడు, తీసుకెళ్ళి నా అహాన్ని, నా బలాన్ని, నాకున్న గర్వాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే మారతాడో అనుకున్నటువంటి దేవుడు తీసుకెళ్ళి ఆ మంటలో తీసుకెళ్ళి పెట్టాడు. ఉందా ఒంట్లో కొవ్వు ఉందా, ఒంట్లో బలం ఉందా, మొత్తం పోయిందండి. అప్పుడప్పుడు అంటాం కదా, 2 కాళ్ళు పట్టుకుని కొడితే గోడకేసి ఎట్లా ఉంటుందో తెలుసా అంటాం మనం. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నిజంగా దేవుడు అలా కొట్టాడండి, అలా కొట్టాడు. ఒకేసారి ప్రెజర్ వచ్చి కొట్టంగానేది ఇక్కడ నుంచి ప్రసాద్ అన్న గారు ఇంటి దగ్గరికి ఆ ప్రెజర్ నన్ను తీసుకెళ్ళి పెద్ద గోడలాగా ఉంది, ఇలా ఆ గోడకి మీద వేసి కొట్టింది. నా మొబైల్ మొత్తం పగిలిపోయిందండి. ఫస్ట్ టైం కొన్నాను నేను మొబైల్, చిన్న నోకియా ఫోన్, బటన్తో నొక్కే చిన్న ఫోను. నన్ను తీసుకెళ్ళి కొడితే నేను అంతగా ఏం అవ్వలేదు, కానీ బలంగా ఉన్నాను కాబట్టి అంతగా ఏం అవ్వలేదు. కానీ మొబైల్ అయితే 3 పార్ట్లు ఇడిపోయింది మొబైల్గా. కానీ ఆ తర్వాత జరిగిన పరిస్థితులన్నీ చూస్తే నిజంగా దేవుడు ఎంత గొప్పోడంటే, నేను ఒక్కటే అనుకున్న 3వ రోజు నేను మారు మనసు పొందాక, తెల్లారగట్ల 3 గంటలకి నేను మారు మనసు పొందాక ఒకటే అనుకున్నా, దేవా, ఈ కుళ్ళు పట్టినటువంటి చీము రక్తం పట్టినటువంటి శరీరంలో నుంచి నన్ను మళ్ళా సజీవుడిగా లేవనెత్తి నన్ను మళ్ళా తీసుకెళ్ళి మా పిల్లల దగ్గరకు నన్ను తీసుకెళ్ళగలిగితే, లోక సంబంధం అన్నీ కూడా విడిచిపెట్టేసి నీ సన్నిధిలో ఒక మంచి విశ్వాసగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడు అని చెప్పేసి ఎప్పుడైతే నేను ఆయన పట్ల కృతజ్ఞత కలిగి నన్ను నేనుగా తగ్గించేసుకొని దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు, దేవుడు అప్పుడు నా మైండ్లో పాతుకున్నటువంటి ఒక రెఫరెన్స్ నాకు మైండ్కి తీసుకొచ్చాడండి దేవుడు. ఈ 3 సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏ మాట వినట్లేదులే అనుకున్నా, నా మట్టి మెదడు అనుకున్నా, కానీ ఒక మాట మాత్రం నా బ్రెయిన్లో అలా నాటబడిందండి. ఒకరోజు ఒక మాట చెప్పాడు ఆయన. ఆ మాట ఖచ్చితంగా నేను మారు మనసు పొందటానికి ముందు ఆ మాట నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు. నిజంగా అది చాలా వండర్ఫుల్ వర్డ్ అండి అది బైబిల్లో. నేను ఎక్కడికి వెళ్ళినా ధైర్యం చెడినటువంటి వారికి, భయాందోళనలో ఉన్నటువంటి వారికి, వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి ఫ్యామిలీని ధైర్యపరచడంగా ఆ మాట ప్రతి ఒక్కరికి దాన్ని నాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంగా ప్రతి ఒక్కరికి దాన్ని నేను డొనేషన్గా దాన్ని చూపిస్తాను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నిజంగా ఆ మాటలో ఉన్న బేసే ఈరోజు ఈ రీతిగా అనేకులకు సువార్త చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడని చాలా సంతోషపడుతున్నా ప్రియులారా. దేవుడు పట్టుకునే అంతవరకు మనం ఆగకూడదండి. ఎందుకంటే ఏమో ఈలోగా ఒకవేళ మనం చచ్చిపోతే ఏంటి పరిస్థితి, నరకానికి జారిపోతాం కదా మనం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఏంటా మాట అనుకున్నారా? యెషయా గ్రంథం 41:10 ఉంటుంది ప్రియులారా. అది యెషయా గ్రంథం 41:10 నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక, అంటే దూరం చేసుకోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను దాసుడు అనుకొని నేను విడిచిపెట్టలేదు నిన్ను అని మాట్లాడుతుంటున్నాడు ఆయన. నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. అంటే నా తల్లి గర్భంలో నేను పడినప్పుడే దేవుడు నన్ను సేవకుడుగా ఏర్పరచుకున్నాడు, ఆయన పని కోసం ఏర్పరచుకున్నాడు. కానీ అది తెలియనటువంటి నేను దేవుని జ్ఞానం ఎరుగక లోక సంబంధిగా ఈ లోకంలో నాకు నచ్చినట్టుగానే బ్రతికాను కొంతకాలం. కానీ దేవుడు తల్లి గర్భంలో నా యొక్క స్థితిగతులన్నీ కూడా రాసుకున్నటువంటి దేవుడు, ఇదిగో కాలం ముగిసిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఈయన్ని ఎలాగైనా నేను అనుకున్న పనికి ఈయన్ని కేటాయించాలనుకున్నాడు. అగ్నిలో పరీక్షించాడు, తీసుకొచ్చి నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్నటువంటి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇదిగో నేను నీతో చెబుతున్నాను, ఇప్పుడు నీకు తోడున్నాను, భయపడకు. అసలు నేను నీ దేవుడిని అసలు దిగులు పడద్దు అంటున్నాడు ఆయన. ఒకటి, భయపడొద్దు, దిగులు పడొద్దు, బలపడుతున్నట్టున్నాడు. నీతి నా దక్షిణ హస్తముతో నేను నిన్ను బలపరుతును. ఈ మాట ఎప్పుడైతే నా మైండ్లోకి వచ్చేసి నేను దీన్ని చదువుకున్నానో అప్పుడు అనిపించిందండి, నిజంగా దేవా ఎంత గొప్పోడు తండ్రి నువ్వు,
ఎంత గొప్పోడివి. నాకు ఈ యొక్క జ్ఞానాన్ని నా మైండ్లో రివీల్ చేసుకోవడానికి, ఈ జ్ఞానాన్ని నాకు నేర్పించడానికి 30 కిలోమీటర్ల నుంచి నా దగ్గరకు తీసుకొచ్చావా తండ్రి. ఎంత గొప్పోడివయ్యా నా పట్ల నీ ప్రేమ. ఆలోచించండి. దేవుడు నీకు జ్ఞానం నేర్పడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరిచేయడానికి ఎవరో ఒకరి ద్వారా దేవుని జ్ఞానాన్ని నీ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. తీసుకొచ్చినా కూడా మనం నేర్చుకోని పరిస్థితిలో మనం ఉంటాం ప్రియులారా. అందుకే అంటున్నాడు, మీరు నా బోధ ఏమీ వినలేదు కనుక ఇప్పుడు నీ దేహానికి బాధ వచ్చేసింది. బాధ వచ్చింది కనుక ఇప్పుడు బోధ మీరు వినాలంటున్నాడు దేవుడు. ఏమన్నా వింటారా? వినరా? బాధ వచ్చినప్పుడు వింటారా? బాగున్నప్పుడు వింటారా? బాధ వచ్చినప్పుడు వింటారా? బాగున్నప్పుడు వింటారా? ఎప్పుడు వింటారు బోధ? బాధలు వచ్చినప్పుడే వింటారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా అండి. బాధ వచ్చినప్పుడే బోధ కాదండి, బాధలు రాకముందే కూడా బోధ చెప్తున్నాను. చూద్దాం ఒకసారి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. క్షేమకాలం అంటే నువ్వు ఆరోగ్యంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడితే కానీ నీవు విననని అంటివి. ఏమంటున్నాడండి దేవుడు? నువ్వు ఆరోగ్యంగా బాగున్నప్పుడే సేవకుల్ని పంపించి నీతో మాట్లాడినరా నాయన విను అంటున్నాడు దేవుడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి సేవకులు పంపించాను, వినమని చెప్పాను వాక్యం. కానీ వింటున్నావా? నువ్వు విననంటివి. ఎందుకు వినలేకపోతున్నావు? 6:10 ఇర్మీయా గ్రంథం 6:10. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు వినంటున్నారు? ఎందుకు అంటున్నాడంటే కిందకు వచ్చేసరికి అంటున్నారుగా, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారు. ఎందుకు వినలేకపోతున్నారు వాక్యం? వాక్యం అంటే సంతోషం లేదు. మరి వీళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలు అంతా ఎవరండి? ఇశ్రాయేలు అంతా ఎవరు? దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలే దేవుని మాట వినకపోతే మరి ఎవరింటారు? అందుకే దేవుడు ప్రతి ఒక్కడికి బోధ నేర్పటానికి ఈ బాధలను అనుమతిస్తున్నాడు. ఈ బాధలను అనుమతిస్తున్నాడు. అలా అనుమతించినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే నీకు బోధ నేర్చుకోవాలి నాయన అంటున్నాడు. ఇప్పుడు బాధల్ని చేసి నువ్వు బోధ నేర్చుకోవాలి. ఇక కీర్తనల గ్రంథం 107వ కీర్తన 107వ కీర్తన తీయండి. 10వ వచనం నుంచి చూద్దాం కొన్ని మాటలు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకరములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. ఇశ్రాయేలుకు చెప్పాడు, నాయన మీరు వినాలని చెప్పాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నీ మాట అంటే, నీ వాక్యం అంటే మాకు సంతోషం లేదు తండ్రి, మేము వినం, మాకొద్దు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వినేటట్టు నేను చేస్తాను నాయన, వినాలి, నువ్వు వినేటట్టు చేస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఏం చేశాడంటే ఇశ్రాయేలుని బాధ చేతను ఆయాసం చేత కృంగదీశాడు దేవుడు. నువ్వు బోధ ఎక్కకపోతే బాధ పెట్టెక్కిస్తాడు బోధ. అవునా కదా? నీరసం వచ్చిందంటే ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు? నువ్వు వద్దన్నా లోపలికి నరం లోపలికి ఒక సూది పెట్టి ఎట్లాంటి స్టాండ్ మీద ఒక బాటిల్ ఎట్టి ఎక్కిచేస్తాడనమాట. అలాగే దేవుడు కూడా అంతే. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు మందిరానికి రండి అయ్యా, ప్రార్థనకు రండి అయ్యా, ఇట్లాంటి సభలకు రండి అయ్యా, మంచి వాక్యాలు చెప్తారని చెప్తే వస్తారా? రారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి ఇచ్చి బెడ్ ఎక్కించాడు. బెడ్ మీద ఎక్కించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్తాడు, ఇంకెన్ని రోజులు బతకడండి, తీసుకుపోండి అన్నాడు అనుకోండి. అప్పుడు దేవుడు గుర్తొస్తాడా? గుర్తురాడా? ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఎందుకంటే నాకు అట్టే గుర్తొచ్చిండు ఆయన. తాతయ్య బాబు గారు అన్నాడు కదా, 10 నిమిషాలు చచ్చిపోతాడండి నా, తీసిండి మా హాస్పిటల్లో తీసిండి, మళ్ళీ కేసు అవుద్ది అన్నాడు. నేను ఒకటే అన్నా, ఆ పైన స్ట్రక్చర్ మీద నుంచి లేచి నువ్వు అమ్మనేది ఏంటి, నేనే పోతాను అని చెప్పేసి, చింత తెచ్చిన పులుపు చావలేదని ఒళ్ళంతా గాలం కానీ ఆ పులుపు పోలా లోన, నువ్వు అమ్మనేది ఏంటి నేనే పోతానని చెప్పి గబగబా లేచి ఆ స్ట్రక్చర్ మీద నుంచి దిగి ఉరుగుతుంటే
తాతిబాబు గారు హాస్పిటల్కి జనం బాగా గట్టిగా ఉంటారండి. చూడటానికి ఒక పెద్ద దెయ్యమాకారంలాగా ఉంది నా మొత్తం బాడీ అంతా. నన్ను చూసి జనాలంతా ఆడ తప్పుకుంటే ఆ కొబ్బరి బండలు కొడతారుగా మొత్తలో, అది ఆడి దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఆడే భయపడ్డాడు. ఈయనేంటి ఎట్టున్నాడు ఏంటి దెయ్యంలాగాని. ఎందుకంటే జుట్టు మొత్తం కాలిపోయిందిగా, జుట్టు అంతా కాలిపోయింది, మొహం అంతా పోయింది, ముక్కు మీద అయితే అసలు తోలే లేదు, మొత్తం పోయింది, భయంకరంగా ఉన్న ఈ చెయ్యి అంతా కాలిపోయి ఎముక కనపడుతుంది బయటికి, ఎట్లా ఉంచితే రక్తం కారిపోతుంది కింద. అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో తాతబాబు గారు చూసి అన్నాడు కదా, చచ్చిపోతాడండి 10 నిమిషాలు, తీసేయండి ఈ బాడీని అన్నాడు. అక్కడి నుంచి గంటంబావులో విజయవాడ టైం హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు వచ్చే బెడ్ మీద పడుకోబెట్టారు. బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఎవడు చేయట్లా. దేవుడు గొప్పోడండు, ఆయన దేవునికి నిండు స్తోత్రాలు చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ట్రీట్మెంట్ కూడా చేయనీడు ఆయన. ఎందుకంటే మన బలుపు తగ్గాలంటే ట్రీట్మెంట్ చేయనీడు. ఆ బెడ్ మీద పెట్టారు, 12 గంటలు గడిచిపోయింది. తెల్లారు వచ్చింది డాక్టర్ గారు ఆఫీసర్ లాగా వచ్చి, అబ్బో కష్టమేనండి ఈ మనిషి బతకడండి అన్నాడు నా ముందు. నేను లోన బాగానే ఉండా, పైన దేహం అంతా కాలిపోయి మొత్తం ఎక్కడిదక్కడ రక్తం కారుతుంది, కానీ లోపల మాత్రం బాగానే ఉండా. అక్కడ తాతయ్య బాబు ఏం 10 నిమిషాలు అండు, ఈడొచ్చాం 12 గంటలు అంటుండో. అంటే ఇంతకు నేను చచ్చిపోతానంటవా బతికిస్తానంటవా దేవుడు? ఇందులో ఉండ. ఇప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ఇక 10 నిమిషాలు అన్నాడు, 12 గంటలు బతికా. ఇప్పుడు ఈడు 12 గంటలు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎన్ని గంటలు చంపుతాడు నన్ను? ఆ రోజంతా గడిచిపోయిందండి. ఏ ఒక్కళ్ళు కూడా ఇది కేసు అవ్వాలి ముందు, ఇది క్లెయిమ్ అవ్వాలి, క్లెయిమ్ అయితే కేసు ఫైల్ చేసుకుంటేనే మీకు ట్రీట్మెంట్ అని ఇందులో మళ్ళీ ఒక చిన్న లిటికేషన్ పెట్టారు. మళ్ళీ దేవుడు ఎక్కడ ఇరికిస్తారు మన ట్రీట్మెంట్ జరగకోకుండా మన గర్వం తగ్గించడానికి. 12 గంటలు గడిచిన తర్వాత అప్పుడు వచ్చే ఆఫీసర్ లాగా మెల్లగా వచ్చి అన్నారు కదా, ముందు బాడీ కూల్ అవ్వటానికి సెలైన్లు పెట్టాలన్నారు. చేతికి పెడితే చేతికి ఎక్కట్లేదు, కాలుకి పెడితే కాలుకి ఎక్కట్లేదు, ఇంకెక్కడ ఎక్కుద్ది సెలైన్? మొత్తం ముడిసిపోయింది బాడీ అంతా కాలి, ఇంకెక్కడ ఎక్కుద్ది? 3వ రోజుకి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దేవుడు ఎంత స్పీడప్ చేశాడంటే బాడీని రికవర్ చేయడానికి హాస్పిటల్ వాళ్ళు మొత్తం కూడా ఎంత స్పీడ్గా మూవ్ అయ్యారంటే నిజంగా అండి చాలా అద్భుతం అండి. ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ ఇంత టెక్నాలజీ లేదు, లేకపోతే మొత్తం వీడియో తీసి పెద్ద తెర మీద తీసేవడం మా స్టోరీ అంతా కూడా. అప్పుడు అనుకున్నాను నేను, నా కళ్ళ ముందే చచ్చిపోతారని చెబుతున్నారు, మరి దేవుడు ఏంటి బతికించాడు అంటే, అక్కడ యోబు గారు అన్నట్టుగా ఎంత గాఢాంధకరమైనటువంటి బాధలు నాకు వచ్చినా నేను నాశనము చేయబడలేదన్నాడు దావీదు, అక్కడ యోబు గారు. అట్లాంటి పరిస్థితి దేవుడు కలగజేశాడండి నాకు కూడా. నాశనం చేయబడలేదు, కానీ కఠినమైన బాధలు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎందుకంటే మనల్ని మార్చుకోవాలని దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసండి, బాగుంది మాట చదవండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. ఎందుకు వచ్చినాయి బాధలు? 30 కిలోమీటర్ల నుంచి బండి వేసుకొస్తుంటే, నాకు వాక్యం చెప్పడానికి రా, మాకు మీ అమ్మాయి చెప్పుకో, పద్దాకలు డ్యూటీ చేసి బుర్ర పాడైపోయి నేను ఉంటే నాకు వాక్యం అంటావేంటి, మీ అమ్మాయి చెప్పుకో, నాకు చెప్ప మాకు అని 2-3 సార్లు సీరియస్ అయ్యి ఒకరోజు బయటకు వచ్చి బండి వేసుకొని బయలుదేరితే చెప్పా, వచ్చే వారం వస్తే మాత్రం బాగోదన్న, వచ్చే వారం వాక్యం చెప్పడానికి వస్తే మాత్రం బాగోదు, నాకు చెప్పడానికి అయితే దయచేసి రావద్దు నువ్వు వాక్యం చెప్పడానికి, చెప్పుకుంటే మీ అమ్మాయికి చెప్పు, మా అమ్మాయికి చెప్పు, ఇంకంతే. ఏమంటే దేవుడు ఎంత గొప్పడండి, నిజంగా అద్భుతం అండి ఆయన జ్ఞానం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు నెక్స్ట్ మాట 11వ వచనం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశాడు. నిన్ను ఏ రీతిగా అయినా బోధ నేర్పించాలనేది ఆయన అంత తపన. కనుక ఎట్టయినా సరే నీకు బాధ కలిగించాలి, బాధ కలిగించి బోధ నేర్పాలని దేవుడు బాధలను మనుషులకు అనుమతిస్తున్నాడు. ప్రియులారా, ఏ తండ్రి కూడా తన పిల్లలను బాధ పెట్టి గాయపరిచి చంపాలని ఏ తండ్రి కోరుకోడండి. అందుకనే ఆయన హృదయపూర్వకంగా ఏ మనిషిని కూడా బాధ పెట్టాడు. ఒకవేళ దేవుడు కోప్పడినా ఆయన కోపం ఎంతసేపు ఉంటుందని చూసుకున్నాం మనం, 1 నిమిషం ఉంటుందంటండి ఆయన కోపం. 1 నిమిషానికి రూపురేఖలు మారిపోతున్నాయి ఈ ప్రపంచంలో, మనుషులకు కావచ్చు, ప్రకృతికి కావచ్చు. మరి ఆయన కోపం మనలాగా భర్త మీద భార్యకు ఉన్నటువంటి కోపం లాంటిది, లేకపోతే భార్య మీద భర్తకు ఉన్నలాంటి కోపం అనుకోండి, ఉంటావా మనం భూమి మీద? ఉంటావా? ఎప్పుడో తుడిచిపెట్టుకుని పోయేవాళ్ళం భూమి మీద. అందుకే మరొక్క మాట చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొక్క మాట చూద్దాం.
మరొక మాట చూద్దాం. 119వ కీర్తనలో మనందరికి తెలిసిన మాటలే, మరొక 2 మాటలు చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తనలో 67వ వచనంలో ఒక మాట రాయించాడు, చూద్దాం ఒకసారి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడండి? శ్రమ రాకముందు నీ మార్గాన్ని విడిచిపెట్టాను నేను, నీ బోధన విడిచిపెట్టాను నేను, నిన్నే మర్చిపోయాను నేను. ఇప్పుడు బాధ వచ్చింది నాకు, కాబట్టి ఇప్పుడు నాకు నీ బోధ కావాలి. నెక్స్ట్ కింద 71 ఏమంటున్నాడు? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు భక్తులు చూడండి. అదే శ్రమ మనకొస్తే, ఒకరోజు వచ్చిందనుకోండి, 2 రోజులు వచ్చిందనుకోండి, 3 రోజులు వచ్చిందనుకోండి, దేవుడు ఉన్నాడంటావా లేడంటావా? మనమైతే ఈ మాయదార దేవుడు, ఏ దేవుడు? ఎంతమంది వినుంటారు ఈ మాట? ఎంతమంది వినుంటారు ఈ మాయదార దేవుడు? దేవుడు మాయదారుడా? మాయదార బతుకు మంది, దేవుడిది కాదు. దేవుడు అన్ని బాధలన్నీ మాకే పెడతాడండి. నీకే ఎందుకు పెడుతున్నాడండి? బ్రతుకు మార్చుకోమనండి, అర్థం చేసుకోవాలి. అది అసలు ఎందుకు దేవుడు బాధలు అనుమతిస్తున్నాడు? ముగింపు మాట చూసుకొని ముగించేద్దామా? ముగింపు మాట చూసుకొని అసలు దేవుడు బాధలు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇప్పటిదాకా చూసింది ఏంటి మనం? ఇప్పటిదాకా చూసింది ఏంటండి? బాధ వినట్లేదు కనుకనే బాధను నేర్పించడానికి బాధలు పెట్టాడు. ఇదే కదా మనం చూసింది. అసలు ఈ బాధలు ఎందుకు పెట్టాడు? ఇప్పుడే కదండి చెప్పాను నేను. బోధ నేర్చుకోవడానికినా? అసలు బోధ నేర్చుకొని ఏం చేయాలి? అసలు ఎందుకు ఆయన ఎంత ఇంట్రెస్ట్గా శిక్షిస్తున్నాడు పిల్లల్ని? ప్రకటన గ్రంథం తీండి, ముగింపుకి వెళ్ళిపోదాం ఇక లాస్ట్కి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఆయన గొప్ప ప్రేమ చూడండి, బాగుంటుంది ఈ మాటలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నావు తండ్రి అని మీరు క్వశ్చన్ అడిగితే, ఎందుకు తండ్రి ఒకరోజు పెట్టొచ్చుగా బాధ నాకు, ఏంటి సంవత్సరాల తరబడి బాధ నాకు? నిజంగండి, నేను కాలిపోవటానికి 6 నెలల ముందు నరకం చూపించండి దేవుడు నాకు. నరకం, మామూలు నరకం కాదండి. ఎన్ని మందులు వాడినా, డైరెక్ట్గా మెడిసిన్ ట్యాబ్లెట్గా తీసుకుంటే సరైన రిలీఫ్ ఇవ్వట్లేదని డైరెక్ట్గా మెడిసిన్ పౌడరే డైరెక్ట్గా తీసుకోవడం లోపలికి, నోట్లో నుంచి. అన్ని తీసుకున్నా కూడా రిలీఫ్ అవ్వక, పద్దాకలు డ్యూటీ చేసి రాత్రి నిద్ర పట్టక చాలా రోజులు అట్ట ఒంటరిగా కూర్చున్న రోజులు చాలా రోజులు ఉన్నాయండి. అప్పుడు ఇంత భక్తి లేదు కదండి, దేవుడు అంటే అంత జ్ఞానం లేదు కదండి. మూర్ఖంగా ఉండటం వలన ఏ ఇంట్లో నిద్ర పట్టక వెళ్ళిపోయి మందిరం ఎదురుగున్న మెట్ల మీద కూర్చుంటే నన్న దేవుడు ఏమన్నా కరుణిస్తాడేమో అని చెప్పేసి ఆ మెట్ల మీద కూర్చుని రైతులు పడిపోయి అప్పుడప్పుడు. అయినా కూడా దేవుడు కొంచెం కూడా జాలి దయ నా పట్ల చూపించలేదు. ఎందుకో తెలుసా అండి? లోపల ఆయనకి ఇష్టమైన క్రియ జరగాలి చెప్తున్నాడు. అక్కడ చూడండి ఏం జరగాలో. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అసలు ఎందుకు తండ్రి ఇన్ని బాధలు పెడుతున్నావు మమ్మల్ని? ఎందుకు తండ్రి ఇన్ని కష్టాలు పెడుతున్నావు మమ్మల్ని? మా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి మమ్మల్ని నవ్వుతున్నారుగా తండ్రి, ఎందుకయ్యా ఈ బాధలను నువ్వు అడిగితే ఆయన అంటున్నాడు కదా, నువ్వు మారు మనసు పొందాలరా నాన్న అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందితే ఇక అక్కడి నుంచి నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? అద్భుతంగా ఉంటుందండి. ఆ మాటలు రాసుకుంటా నిజంగా చంటి గారి ఫ్యామిలీ ద్వారా ఎంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ ఈ టాపిక్ రాసేటప్పుడు రాత్రి నేను కూర్చొని రాసుకునేటప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. నిజంగా దేవుడు ఎప్పుడైతే ఈ బాధలను పెట్టి బోధన నేర్పించి ఆ బిడ్డలు మారతారో ఆ బిడ్డల పట్ల ఆయన చూపించే జాలి ప్రేమ ఎంత బాగుంటుందో. ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళండి. నిజంగా ఈ మాట రాసుకుని నేను చాలా సంతోషపడ్డాను, తర్వాత బాధపడ్డాను నేను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో
మారు మనసు పొందిన దగ్గర నుంచి కూడా దేవుడు ఏ రీతిగా యాక్షన్ తీసుకుంటాడో తన పిల్లల పట్ల చెబుతున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. నిజంగా ఎంత అద్భుతంగా ఉందండి ఓడు, ఎంత బాగుందండి మాట. నిజంగా ఒక తల్లి ఎలాగైతే బిడ్డకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎలాగైతే దగ్గర కూర్చొని వాదార్చుకుంటూ వాడిని లాలించుకుంటూ ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఆ బిడ్డ పట్ల, నిజంగా పరలోకమందున్న తండ్రి కూడా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి పట్ల అంతే శ్రద్ధ తీసుకుంటాడండి. ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో. ఒక తల్లి ఎలా ఆదరిస్తుందో మనందరికీ తెలిసినటువంటి విషయాలే. మీరందరూ బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలాగైతే, ఏమన్నా నా కొడుకు నా మీద బెత్తరం ఇంకా జానం నా మీద. ఒకరోజు అడిగి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నైట్ పూట తీసుకురావడానికి హాస్పిటల్ సరైంది ఫెసిలిటీ లేక, అవకాశం లేక తెల్లారి తీసుకొచ్చాం. వాడి చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం. వాడికి జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకుపోవాలి. కానీ నైట్ అంతా ట్యాబ్లెట్స్ ఇస్తాం, అలాగే ఉంచాం. పొద్దున్నే హాస్పిటల్కి తీసుకొచ్చాం. తీసుకొస్తే డాక్టర్ గారు చూసి టెంపరేచర్ ఎక్కువ ఉంది కదండి మరి అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ వేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత సరే ఇంజక్షన్ చేసేయండి సార్ మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అని అంటే తీసుకొద్దామని అక్కడ నుంచి తీసుకొని వస్తూ ఉన్నా. వెంటనే కళ్ళు తిరిగిపోయి నా మీద పడిపోయాడు. నా మీద పడిపోతే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెట్టంతా పిల్లడు ఏంది సడన్గా ఎలా అయిపోయాడు అని చెప్పేసి నేను కంగారు పడతా ఉన్నా. కంగారు పడుతుంటే హాస్పిటల్కి పోయినోడు ఇంకా రాలేదంటే ఫోన్లు మేము ఫోన్లు కూడా చేస్తున్నారు ఇంటికాడ నుంచి. మరి ఫోన్ చేసి ఇలా పడిపోయాడు నీ కొడుకంటే ఆమె అక్కడ పడిపోద్దని చెప్పి నేను చెప్పకుండా ఇక ఒకటే అనుకున్నా, దేవా ఏది చేసినా నువ్వే చేయాలి. వెంటనే అనుకున్నానంటే వెంటనే 108కి ఫోన్ చేసి వెంటనే విజయవాడ తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్న టైంలో వెంటనే అక్కడ హాస్పిటల్లో ఉన్న పిల్ల మంచి బిలీవర్, మంచిగా ప్రేయర్కి వెళ్తుంది ఆ పిల్ల వచ్చింది కదా, అన్న నువ్వేం టెన్షన్ పడ, మాకు దేవుడు నీకు అన్యాయం చేస్తాడేంటి, నువ్వు సేవకుడు అయ్యండి, నువ్వు టెన్షన్ పడ మాకు అంటే. బిడ్డ ఎవరు బిడ్డ అని బిడ్డే కదండి. ఎంత స్థితిలో ఉన్నా మన బిడ్డకి బాధ రాగానే గెలగెళ్ళ ఆడిపోతాం. నేను ఇక్కడ గెలగెళ్ళ ఆడుతున్నా, ఎంత బాధపడుతున్నా పైకి ఏదో కొంచెం కనపడుతుంది కానీ లోపల ఎంత ఉన్నా ఎవరికి కనపడదుగా, దేవునికి మాత్రం తెలుసు. తీసుకెళ్ళాలి, బెడ్ మీద పెడుకోబెట్టారు, సెలైన్ పెట్టారు, అవన్నీ చేసిన తర్వాత 1:30 మెలకు వచ్చింది. అడికి 1:30 తర్వాత లేపుకొని తీసుకొని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళి నుంచోబెట్టిన తర్వాత ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటయ్యా ఇంతసేపు అయింది ఏంటి, ఎంతసేపు ఉన్నారు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నేను చెప్తున్నా, ఇక ఇట్లా చేశాడు నీ కొడుకు, ఇట్లా వచ్చిందని అనగానే ఆ తల్లి బాధ నిజంగా ఎంత ఎదిగినా కూడా బిడ్డలు తన ముందు ఎంత పెద్దోళ్ళైనా కూడా తల్లి అండి. మా నాయనమ్మ గారు చనిపోయేంత వరకు కూడా 90 ఏళ్ళు వచ్చినాయి, చనిపోయేంత వరకు కూడా మా నాన్న చెత్తబండికి వెళ్ళి వచ్చేదాకా కూడా తినకుండా అట్ట కూర్చునేదండి మా నాయనమ్మ. మా నాన్న మొన్న చెప్పుకొని ఏడుతున్నాను, నిజంగా మా నాన్నకి 60 సంవత్సరాలు వచ్చాయండి, మా నాన్న ఇప్పటివరకు ఏడటం నేను చూడలే. నాకు వచ్చి 42 సంవత్సరాలు వచ్చినాయి. మా నాన్న ఎప్పుడు కూడా పొరుగోళ్ళని ఏడిపించడమే కానీ, పొరుగోళ్ళు అంటే మా అమ్మనే, ఎవరిని ఏడిపిలేండి, మా అమ్మని ఏడిపించడం తప్ప ఆయన ఆడటం నేను ఎప్పుడు చూడలేదు 42 సంవత్సరాల్లో. మొన్న కూర్చొని మా నాన్న చెప్పి నా ముందు కూర్చొని చెప్తున్నాడు, ఒరే నాన్న మా అమ్మ నేను వచ్చేంతవరకు అన్నం తినుకోకుండా ఆ మంచంలో అట్టే కూర్చొని నా కోసం చూసిదిరా, చిన్న పిల్లలాగా నేను గద్దిస్తే మెదలకుండా అట్ట కూర్చునేది అరవకుండా అని మా నాన్న చెప్పుకొని ఏడుస్తుంటే అప్పుడు అనుకున్న తల్లి ప్రేమ ఏ ఒక్కరు భర్తీ చేయలేదు. నిజంగా దేవుడు అంటున్నాడు కదా, నిజంగా నువ్వు మారు మనసు పొందితే ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో అంతగా నేను ఆదరిస్తాను ఆయన అంటున్నాడు. నిజంగా నీకు కష్టాలు వచ్చాయా, నువ్వు మారు మనసు పొందే కష్టాలు వచ్చాయా, కష్టాలు వస్తే దేవుడు చూడండి ఎలా ఆదరిస్తాడో. ఒక్క మాట చూడండి, ప్రకటన గ్రంథం తల్లి ఎలా ఆదరిస్తుందో, దేవుని ఆదరణ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎప్పుడంట నివాసం, దేవుని నివాసం? నువ్వు మారు మనసు పొందినప్పుడే దేవుని యొక్క నివాసం నీతో ఉంటుంది, నీతోనే ఆయన సహవాసం ఉంటుందని చెబుతున్నాడు. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి అప్పుడు తోడుంటాడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, మారు మనసు పొందిన దగ్గర నుంచి ఒక తల్లి ఎలాగైతే బిడ్డ దగ్గర జాగ్రత్తగా తీసుకొని ఆదరిస్తుందో అంతే జాగ్రత్త నుంచి వచ్చే బాధలన్నింటిలో దేవుడు నీకు తోడుంటాడు. ఆలోచించండి. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత
వచ్చేటటువంటి బాధలన్నీ కూడా మళ్ళీ ఎందుకు వస్తాయో తెలుసండి? ఇందాకటి దాకా మీకు చెప్పింది, మీకు నేర్పించినవన్నీ కూడా మారు మనసు పొందటానికి ముందు వచ్చిన బాధలు, ఆ బాధల వలన ఫ్యామిలీలో పుట్టే సమస్యలు చూపించాను ఇప్పుడు దాకా మీకు. ఇప్పుడు నెక్స్ట్ మారు మనసు పొందిన తర్వాత వచ్చేటటువంటి బాధల్లో మరి దేవుడే తోడుంటాడు. అసలు ఎందుకు ఆ బాధలు వస్తాయో మారు మనసు పొందిన తర్వాత కూడా చెప్పాడు. ఎందుకో తెలుసండి? ఒకటి విశ్వాస పరీక్ష కొరకు వస్తాయంట. రెండోది చెప్పాడు కదా, పరిశుద్ధత కొరకు వస్తాయంట. మూడోది చెబుతున్నాడు, ఆత్మీయ అభివృద్ధి కొరకు, దేవుని దగ్గర చేయుట కొరకు, పరలోకాన్ని నిన్ను చేర్చుట కొరకు ఈ యొక్క శ్రమలు నువ్వు మారు మనసు పొందాక వస్తాయి. ఆ శ్రమలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ శ్రమలు నీకు వచ్చినప్పుడు దేవుడు కింద 4వ వచనంలో చెప్తున్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదనైన అస్సలు ఎక్కువ ఉండదని చెబుతున్నాడు. చాలు తల్లిక. చూసారండి? ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, పొందిన వెంటనే దేవుడు నీకు తోడైపోతున్నాడు. దేవుడు తోడవటంతోనే నీకు వచ్చే సమస్యలు ఏ వచ్చినా సరే ఇక ఒక తల్లిలా నిన్ను ఆదరించి దేవుడు నీ కన్నీళ్లు తుడిచేవాడుగా ఆయన నీ తోడుంటానని ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నేటి సమాజానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? మన మార్పు కొరకు దేవుడు అనుమతిస్తున్నాడు. మన మార్పు కొరకు దేవుడు అనుమతిస్తున్నాడు. కనుక దేవుని బోధ మనం త్రోసిపుచ్చక, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించేటటువంటి వారికి దేవుడు నిత్యము తోడై ఉండి నడిపిస్తాడని దేవుని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇంత చదువుకున్న 121వ కీర్తన మొత్తం కూడా ఏముంది అందులో? నువ్వు ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో, నీ గురి, నీ దృష్టి, నీ ఆలోచన ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. పాత నిబంధనలో తండ్రి వైపు చూపించాడు, కొత్త నిబంధనలో క్రీస్తు వైపు చూపించాడు. ఎందుకంటే నీకు వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చగలిగిన వాడు, తీసేయగలిగిన వాడు, నిత్యము నీకు తోడుండి నిన్ను పరలోకానికి చేర్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఏం చేయాలి మనం? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా సరే ప్రభు ఎలాగైతే నిలబడ్డాడో అలాగే మనం కూడా నిలబడాలి. అలా నిలబడాలంటే నిలబెట్టగలిగే బేసు ప్రతి విశ్వాసికి ప్రార్థనా జీవితం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం అదే కదా, అది మొత్తం కూడా అదే చెప్తున్నాడు. దాంట్లో ఏం చేయాలి? ఎవరికైనా సమస్య వస్తే ప్రతి ఒక్క విశ్వాసి కూడా విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా వెంటనే ఏం చేస్తాడు? మేలు చేస్తాడని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక ఇప్పటివరకు ఆసక్తిగా విన్న మీకు, ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి చంటి గారి కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చిన్న